సైబరాబాద్ పోలీస్ చర్యలతో గత కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న డ్రగ్స్ ముఠాలు నగరంలో చాప కింద నీరులా విస్తరిస్తున్నాయి. నగరంలో అడుగు పెట్టకుండానే హైవేలనే అడ్డాగా చేసుకుని తమ పని తాము చేసుకుపోతున్నాయి. పక్క రాష్ట్రాల నుంచి లక్షలాది రూపాయలు డ్రగ్స్ ను తీసుకువచ్చి యథేచ్ఛగా విక్రయిస్తూ కోట్లు గడిస్తున్నారు. అయితే పోలీసులకు అందిన సమాచారంతో పక్కాగా నిఘా పెట్టి 2 నిందితులను 3 కోట్ల విలువైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. మత్తు పదార్థం ఏదైనా క్షణాల్లో తెచ్చివ్వడం అతని స్టైల్. కోట్ల రూపాయల విలువ చేసే హెరాయిన్, లక్షలు వేలల్లో ధర పలికే పాపిస్ట్రా, గంజాయి, ఓపీఎం ఇలా సరుకు ఏదైనా అతడి దగ్గర నిత్యం అందుబాటులో ఉంటుంది. హైదరాబాద్ శివార్లోని దాబా కేంద్రంగా పెద్ద ఎత్తున డ్రగ్స్ స్మగ్లింగ్కు పాల్పడిన వంటమేస్త్రి వికాస్ సాహు నేపథ్యం ఇది. ఈ కేసులో 3 కోట్ల రూపాయలకు పైగా హెరాయిన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో దాబా కేంద్రంగా జరిగిన మత్తు దందాలో కీలక విషయాల్ని గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కేవలం లారీ డ్రైవర్లు, తన దగ్గరకు వచ్చే వినియోగదారులే అతడి లక్ష్యం. గంజాయికి అలవాటు పడిన అతడే కోట్ల రూపాయలు విలువ చేసే మత్తు దందాకు కేంద్ర బిందువయ్యాడు. రాజస్థాన్లోని నాగౌర్ జిల్లాకు చెందిన వికాస్ సాహు ఉపాధి కోసం 2019లో రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలానికి వచ్చాడు. తెలిసిన వారి సాయంతో షాద్ నగర్ సమీపంలోని రాయికల్ టోల్ గేట్ దగ్గర రాజస్థాన్కు చెందిన సంజుభాయ్ దాబాలో వాచ్మెన్గా చేరాడు. అప్పటికే సంజు గంజాయి తీసుకునేవాడు. ధూల్పేటకు చెందిన సలీఫ్ ద్వారా గంజాయి తెప్పించుకుని తన అవసరాలు పోను మిగిలిన గంజాయిని లారీ డ్రైవర్లకు అమ్మేవాడు. సంజుభాయ్తో సాన్నిహిత్యం పెంచుకున్న వికాస్ వంట మాస్టర్ అవతారమెత్తాడు. గంజాయి అలవాటు చేసుకున్నాడు. ఇద్దరూ 2022లో జడ్చర్ల పోలీసులకు పట్టుబడ్డారు. జైలు నుంచి బయటకు వచ్చిన దందా మాత్రం ఆపకుండా మరింతగా విస్తరించాడు. మధ్యప్రదేశ్కు చెందిన గణపత్ సాయంతో హెరాయిన్, పాపిస్ట్రా, ఓపీఎం తెప్పించారు. కమిషన్ల లెక్కన లారీ డ్రైవర్లకు విక్రయించేవారు. ఇటీవల సంజు మరణంతో వికాస్ దాబాను సొంతం చేసుకుని అక్కడే విక్రయించడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే 15 రోజుల క్రితం మధ్యప్రదేశ్కు చెందిన గణపత్ ద్వారా 1.5 కిలోల హెరాయిన్, 750 గ్రాముల ఓపీఎం, 3.5 కిలోల పాపిస్ట్రా, జల్పల్లికి చెందిన రాజు నుంచి 1.5 కిలోల గంజాయి తెప్పించాడు. పోలీసుల అంచనా ప్రకారం మార్కెట్లో వీటి ధర సుమారు 3.05 కోట్లు ఉంటుంది. ఈ సరుకులో నుంచి 15 రోజుల వ్యవధిలో 1 కిలో గంజాయి, 700 గ్రాముల పాపిస్ట్రా, 100 గ్రాముల ఓపీఎం విక్రయించేవాడు. ఆ తరువాత పోలీసులకు చిక్కాడు. వికాస్ సాహు దాబాలోని ఓ గదిలోని చెక్కపెట్టిలో 3 కోట్లు నగదు చూసి పోలీసులే విస్తుపోయారు. మరోవైపు నిందితుడిని పట్టుకోవడానికి లారీ డ్రైవర్ల తరహాలో మారువేషాలు వేసి సినీ స్టైల్లో పోలీసులు రెక్కీ నిర్వహించారు. డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు పక్కాగా నిర్ధారించుకుని అరెస్ట్ చేశారు. దాబాను సీజ్ చేశారు. నిందితుడి నుంచి మరింత సమాచారం సేకరించేందుకు కస్టడీకి తీసుకుంటామని, కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని పోలీసులు తెలిపారు. మన ఎస్ఓటి శంషాబాద్ టీం అండ్ షాద్నగర్ కలిసి మన రాయకల్ టోల్ ప్లాజా దాటి కొంచెం ముందు ఒక దాబా ఉంది. ఆ దాబాలో మంచి ఇన్ఫర్మేషన్ కొన్ని రోజుల నుంచి దాని మీద వాచ్ చేస్తూ మోస్ట్లీ ఆ గాంజా వదిలేసి మిగతా అన్ని పర్టెన్ టు ఓపీఎం ఫ్యామిలీ నార్కోటిక్స్ 632 గ్రామ్స్ ఓపీఎం ఉంది, ఒక 1.5 kgs హెరోయిన్ మిక్స్ అయి ఉంది. అంటే ఈ పాపిస్ట్రా పౌడర్తో మిక్స్ అయి ఉంది హెరోయిన్, అండ్ 2.8 kg పాపిస్ట్రా ఉంది. ఇంకా క్యాష్, వెయింగ్ మెషిన్, ఫోన్స్ అవన్నీ సీజ్ చేశారు. బేసికలీ అంటే ఒక గుడ్గా పనిచేసే మనిషి రాజస్థాన్ నుంచి ఇవి తెచ్చి వాళ్ళకి తెలిసిన కస్టమర్స్కే అమ్ముతున్నారు. ఓన్లీ ఆన్ నోన్, అంటే ముందు తెలిసి ఉంటేనే, కాన్ఫిడెన్స్ ఉంటేనే అమ్ముతున్నారు. ముందు ఒక అసోసియేట్ ఉండేవాడు, బట్ ఈజ్ నో మోర్, ఈ ఫాస్ట్ అవే. కొందరు అసోసియేట్స్ ఉన్నారు హూ ఆర్ హెల్పింగ్ హిమ్ బ్రింగ్ ఇట్ ఫ్రమ్ రాజస్థాన్ అండ్ ఆల్. సో వాళ్ళకి కూడా ట్రేస్ అవుట్ అండ్ అందులో కూడా వర్క్ నడుస్తుంది. మరోవైపు వికాస్ సాహు దగ్గర మత్తు పదార్థాలు కొనుగోలు చేస్తున్న వారిపై పోలీసులు దృష్టి సారించారు. నిందితుడిచ్చిన వాంగ్మూలం ప్రకారం ఎక్కువగా లారీ డ్రైవర్లు కొనుగోలు చేస్తున్నట్లు చెబుతున్నాడు. కానీ మరికొందరు ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
డ్రైవర్లు గంజాయి, ఓపీఎం, పాపిస్ట్రా లాంటి తక్కువ ధర ఉన్నవి వాడతారని తెలిపాడు. 1 గ్రాము హెరాయిన్ను 12,000 కొని 15,000కు విక్రయిస్తున్నట్లు సాహు చెబుతున్నాడు. డ్రైవర్లు వేలల్లో ధర చెల్లించి హెరాయిన్ కొనుగోలు చేసే అవకాశం లేదని పోలీసులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఇతర కొనుగోలుదారులకు హెరాయిన్ విక్రయిస్తున్నట్లు భావిస్తున్నారు. నిందితుడి నుంచి మొత్తం ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఫోన్ కాల్స్, ఇతర డేటాను పోలీసులు విశ్లేషిస్తున్నారు. దీని ప్రకారం కొనుగోలుదారులు ఎవరో తెలిసే అవకాశం ఉంది. ఈ కేసులో పరారీలో ఉన్న సలీం, రాజు, గణపత్ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.